జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి హత్య జరిగింది. ఉదయం 7:30 సమయంలో సాకేత్ నగర్లో ఈ హత్య అనేది జరిగింది. వెంకటరత్నం అనే రియాల్టర్ను దుండగులు అత్యంత దారుణంగా ఒకవైపు మొదట రివాల్వర్తో కాల్చిన అనంతరం కత్తితో పొడిచినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ మన విజువల్స్లో ఘటన స్థలం దగ్గర ఉన్నాను. ఇక్కడే ఉదయం ఇక్కడ నుండి స్కూల్ అనేది 500 మీటర్ల మేర ఉంటుంది. అక్కడ వాళ్ళ పాపను డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం గతంలో ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే ఇదంతా చేశారంటూ కూడా ఒకవైపు ప్రాథమిక విచారణలో బయటపడిందండి. ఇక్కడ ఘటనా స్థలం దగ్గర తనను పొడిచిన అనంతరం ఉన్నటువంటి కత్తి కావచ్చు, ఇంకోవైపు బుల్లెట్ కావచ్చు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపు క్రితం వరకు ఇక్కడ క్లూస్ టీమ్స్ వచ్చాయి. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా చేశారు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్న ఏదైతే రౌండ్ మార్క్ ఉందో ఇక్కడ బుల్లెట్ అనేది దొరికింది. దాన్ని ప్రస్తుతం క్లూస్ టీమ్స్ తీసుకొని వెళ్ళారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కీలకంగా మానున్నది. వాళ్ళు ఏ సమయానికి ఇక్కడికి వచ్చి పహారా కాస్తున్నారు అండ్ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు పక్కాగా గమనించారు ఇదే ప్లేస్ నుంచి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కూడా లేదు, ఇల్లులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఉదయం పక్కన 500 మీటర్లోనే స్కూల్ ఉండడంతో దాదాపు ఉదయం 8 గంటలు కావడంతో ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు, పేరెంట్స్ డ్రాప్ చేసి వెళ్తుంటారు. అయినప్పటికీ వాళ్ళు అత్యంత ధైర్యం చేసి ఏ విధంగా చేశారంటూ కూడా ఇప్పటికే చేస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ కత్తి లభ్యమైంది. ఈ కత్తిని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకొని ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు గతంలో ధూల్పేటలో ఉన్నట్టు రౌడీ షీట్ కావచ్చు మొత్తం కూడా తనపైన నిందితుడిగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇదంతా జరిగిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు తన భార్య ఇస్తున్నటువంటి వాగ్మూలం కూడా తీసుకున్నారు. అనంతరం దీనిపైన ప్రస్తుతం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపని డ్రాప్ చేసినటువంటి 5 నుండి 10 నిమిషాల లోపే ఈ హత్య అత్యంత దారుణంగా చేయడంతో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేదు. మొదట రివాల్వర్తో కాల్చిన అనంతరం ఇట్లా కత్తితో చేసినట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాలనీ సెక్రటరీ ఉన్న వారితో మాట్లాడదాం. అంత ఉదయం పట్టపగలే ఇంత హత్య చేయడానికి గల కారణాలు ఏంటి మీకు తెలుసా? వెంకటరత్నం గారు కాలనీలో అందరికీ చిరపరిచితులు. దాదాపు 6-7 ఏళ్ళుగా ఆయన ఇల్లు కట్టుకోవడము అండ్ ఇక్కడికి రావడము అండ్ అందరితో కలుపుగోలుగా ఉండడము అనేది బిగ్గెస్ట్ అసెట్ అన్నమాట. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, బట్ ఇవాళ మార్నింగ్ ఈ విషయం తెలిసి అండ్ ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు తెలిసి మా కాలనీలో ఎవరి మీద ఆయనకు పగ ద్వేషము అనేది మాత్రం లేదు. అంటే ఎవరు చేసి ఉంటారు అన్నట్టుగా ఏ కోణంగా ఆలోచించాలన్నా కానీ అది ఒక సందిగ్ధంలో ఉన్నాం మేము. నేను కాలనీ సెక్రటరీని అండ్ రవీందర్రావు గారు జాయింట్ సెక్రటరీ. వాళ్ళ ఇంటికి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? స్కూల్లో పాపను డ్రాప్ చేసినాక ఎంతసేపు పడుతుంది ఇక్కడికి రావడానికి? ఇంటి నుంచి స్కూల్కు ఒక ½ అవర్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇంటి నుంచి మెయిన్ రోడ్కి రావడము, మెయిన్ రోడ్లో ఆ ½ అవర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే స్కూల్ ఉంటుంది. అండ్ డ్రాప్ చేసేసి ఆయన తిరిగిపోతున్నారు. అండ్ ఆయన మీద అటాక్ జరిగింది అన్నట్టుగా అని చెప్పేసి విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ అప్పటికి అంతా అయిపోయింది. సో మీతో ఏ విధంగా ఉండేది? ఎందుకంటే పాత కక్షల కారణంగా చేశారంటూ కూడా ఎందుకు ఆయన స్నేహపూర్వకంగానే ఉండేది? ఎలా ఉండేవారు? ఆయన మనస్తత్వం ఎలాంటిది? వెంకటరత్నం అనే వ్యక్తి సాకేట్ కాలనీలో దాదాపు గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వ్యక్తి. కాలనీ వాసులకు అందరికీ సుపరిచితమే. రెగ్యులర్గా మేము కలిసేవాళ్ళము యాజ్ ఎ ఫ్రెండ్గా. మరి ఈరోజు పొద్దున ఉదయం దాదాపు 7:30 గంట ప్రాంతంలో తన కూతుర్ని బిల్లాబాంగ్ అనే స్కూల్లో వదిలేయడానికి తిరిగి వస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మరి ఆయనని ఒక కత్తితో పొడిచి గన్నుతో కాల్చి ఈరోజు ఈ విధంగా జరగడం జరిగింది. అంతలో మాకు కాలనీ వాసులకు తెలిసినప్పటి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. చూసే వరకు ఇక రక్తం మడుగులో ఆయన పడిపోయి ఉన్నాడు. అంతలోనే మరి క్లూస్ టీమ్ కానీ జవహర్ నగర్ కానీ ఈసీఎల్ కానీ పోలీస్ సిఐ వాళ్ళు ఏసీపీ వాళ్ళు వచ్చేసి పంచనామా చేసి ఈరోజు బాడీని ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది.
ఎంతమంది వాళ్ళకి పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలా? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు ఇదే స్కూలా? లే, వేరే అమ్మాయి. ఇద్దరిదే స్కూల్. అండ్ పెద్దమ్మాయి నేను అనుకుంటాను సైకిల్లో వచ్చింది, అండ్ చిన్నమ్మాయిని తను వదిలిపెట్టారు. దాని తర్వాత అదే ఇంట్లో పైన కిరాయికి ఉంటారు, అండ్ వాళ్ళ అమ్మాయి బయటికి రాగానే తనని కూడా వదిలిపెట్టడానికి బయలుదేరాడు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. వెళ్ళిన మనిషి సమయం కావడంతో అక్కడ ఎక్కువగా రష్ ఉంటుంది, ఎందుకంటే స్కూల్ దగ్గరనే ఉన్నది కాబట్టి అంత ధైర్యంగా చేస్తున్నారంటే ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఇది మెయిన్ రోడ్ ఒకటి, అండ్ సాకేత్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ కాదు, అండ్ థరోఫేర్ కావడంతో అండ్ రోడ్ నెంబర్ 4లో వెనక నుంచి అది అంబేద్కర్ నగర్ కావచ్చు, అండ్ జేబీఆర్ నగర్ కావచ్చు, అండ్ జవహర్ నగర్ కావచ్చు, అండ్ ఆ కాలనీ నుంచి కూడా పబ్లిక్ ఇదే రోడ్ మీద మళ్ళీ దమ్మాయిగూడ సైడ్ అటు రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మైన్యూట్గా ఇది చెప్పాలి అన్నట్టుగానంటే ఒక ఏమి చెప్పలేకపోతున్నాం మేము. ఎందుకు అనంటే రోడ్ మీద జనాలందరూ పోతూ వస్తూ ఉంటారు, అది కాలనీ వాళ్ళ బయటి వాళ్ళ అనేది తెలియదు. సో మీకు శబ్దం వినపడింది అంటే మీకు? నో, ఇవంతా మాకు విషయం అంతా అయిపోయిన తర్వాత తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. అండ్ గమ్మత్ ఏంటి అన్నట్టుగా ఇదే రోడ్డు మీద రోడ్ నెంబర్ 4లో ఆ స్కూల్కు ఉన్న బస్సులు కాకుండా అండ్ పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేయడము, లేకుంటే డ్రైవర్ వచ్చి డ్రాప్ చేయడము, అటువంటి దాదాపు 400-500 కార్లు రావడము అనేది జరుగుతుంటుంది. అండ్ అది కాకుండా కాలనీ కార్లు అండ్ కాలనీ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు పోయే టైం అది, అండ్ ఆ టైంలో ఇదే రోడ్ మీద నుంచే కమ్యూట్ చేయాలి వాళ్ళు. అండ్ అప్పటికి ఎవరు లేరు ఆ సందర్భంలో అన్నట్టుగా అని చెప్పేసి మాకు విషయం తెలిసింది. ఓకే, సీసీ కెమెరా అదొకటి ఉందా ఇప్పుడు ఇక్కడ? మా కాలనీ కెమెరా కాదండి అది, అండ్ అది ఈ పికల్ బాల్ కోర్ట్ వాళ్ళది, అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. బట్ మా కాలనీలో కొద్ది కెమెరాలు అక్కడక్కడ పనిచేస్తున్నాయి, అండ్ ఈ పర్టికులర్ రోడ్లో మాకు సీసీ కెమెరాలు లేవు. సో మొత్తం మీద జరిగినటువంటి ఘటనలో ఉదయం 7:30 ఆ ప్రాంతంలో జరిగింది. తన పాపని స్కూల్కి డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు తనను వెంబడించిన అనంతరం ఇక్కడ నిర్మానుష ప్రాంతం ఏంటి, ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా తక్కువగా ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా అనేది ఒక అకాడమీకి చెందినటువంటి సీసీ కెమెరా, కానీ కాలనీకి చెందినటువంటి. పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడ ఎలాంటి సీసీ కెమెరా లేవు, దగ్గరలో ఇల్లులు కూడా లేవు, నిర్మానుషంగా ఉందని డిసైడ్ చేసుకున్న అనంతరమే ఇది చేసినట్లు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అండ్ పాత కక్షలు గతంలో ఉన్నటువంటి తన ధూళిపేటలో రౌడీ షీటర్ కూడా ఉండటంతో ఆ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆ ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే జరిగింది. గత 7 ఏళ్ల నుండి ఇక్కడే సాకేత్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. అండ్ ఇద్దరు ఎంతో సంతోషంగా అందరితో కలిసి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఎంతో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉండేవారు. కానీ ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. వాళ్ళు పట్టపగల ఉదయం 8 గంటల సమయంలో ఇక్కడనే దాదాపు 500 మీటర్లోనే స్కూల్ ఉండడంతో ఎక్కువగా ఆ సమయంలో హ్యూజ్ క్రౌడ్ అనేది వస్తుంటుంది, ఎక్కువగా వెహికల్స్ ఫ్లోటింగ్ కూడా ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు అత్యంత ధైర్యం చేసి ఆ సమయంలో చేశారంటే వాళ్ళు పాత కక్షలు మనసులో పెట్టుకున్నారు. పగల కారణంగానే ఇదంతా చేశారు. అండ్ ఇప్పుడు కుటుంబానికి న్యాయం చేయాలి, దీన్ని ఇన్వెస్టిగేట్. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఒకవైపు కత్తి, అదేవిధంగా బుల్లెట్ లభ్యమైంది. అండ్ ఇంకోవైపు గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. వీటి ఆధారంగా నిందితులు ఎవరు అనేది పట్టుకునే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్పా టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.